గడియారాలు చాప్టర్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ 3 గంటలు మరియు 4 గంటల మధ్య ఆ 2 ములుల మధ్య కోణము 30 డిగ్రీలు ఏ సమయంలో ఉంటుంది అన్నాడు. చూడండి ఇప్పుడు 3 అయింది ఇక్కడ టైం. 3కి 4కి మధ్యలో 30 డిగ్రీలు ఏ సమయంలో ఉంటుంది అంటే 2 సార్లు ఏర్పడుతుంది. ఇటు సైడ్ ఒక 30 డిగ్రీస్, ఇటు సైడ్ ఒక 30 డిగ్రీస్ ఏర్పడుతుంది. అయితే ఎలా వచ్చిందని చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 డిగ్రీస్ ఉంది. ఒక గంటకి 30 డిగ్రీలు, అలా 3 గంటలు అంటే ఇక్కడ 90 డిగ్రీలు ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఆన్సర్ చూడండి ఎలా ఈజీగా చేసేయచ్చు. 3 గంటల చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 ప్లస్ మనకు కావాల్సింది 30 డివైడెడ్ బై సాపేక్ష వేగము 11/2. ఓకే చూడండి, ఇక్కడ 3 గంటల ఈ 2 మనం ప్లస్ చేసుకుంటే 120 ఇంటూ 2/11. 3 గంటల 240 డివైడెడ్ బై 11 నిమిషాలు. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఏమవుద్ది చూడండి, 3 గంటల 21 9/11 నిమిషాలు. ఇది ఒకసారి. ఈ సమయంలో 30 డిగ్రీల కోణం ఏర్పడింది. అలాగే రెండో సమయం ఎప్పుడంటే చూడండి, ఇక్కడ 3 గంటల 90 - 30 డివైడెడ్ బై 11/2 సాపేక్ష వేగం అది. చూడండి, ఇక్కడ 3 గంటల ఇక్కడ మనం తీసివేసుకుంటే 60 ఇంటూ 2/11. చూడండి, 3 గంటల 120 డివైడెడ్ బై 11 నిమిషాలు. చూడండి ఆన్సర్ ఏమైందో, 3 గంటల 10/11 నిమిషాల టైం. అప్పుడు మరలా ఈ 2 ముళ్ళ మధ్య 30 డిగ్రీల కోణం ఏర్పడిద్ది, 2 సార్లు ఏర్పడిద్ది.